హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా సింపుల్ గా నేను మష్రూమ్ బిర్యానీ చేశాను. ఎప్పుడైతే మష్రూమ్స్ కాంబినేషన్ తో ఏదో కర్రీ చేస్తానో ఈ రోజు అయితే ఇంకా ఎండలు పెరిగాయి కదా, ఒకటే రైస్ వండాలని అనుకున్నాను. మష్రూమ్ బిర్యానీ చేసి పెరుగు చట్నీ కూడా చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ, 1/2 kg పైన అన్నమాట మష్రూమ్స్. ప్లేట్ ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను, తెలుస్తుంది కదా మీకు పొగలు పొగలు. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆనియన్స్ 1/2 kg మష్రూమ్స్ తీసుకొని నేను బిర్యానీ వండుతున్నాను. ఆనియన్స్ రైటా, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్స్ ఉంటే మీరేం చేస్తారో వెంటనే కామెంట్ చేయండి. ఎక్కువగా నేనైతే కర్రీ చేస్తాను. మష్రూమ్స్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఎండ తగలని పిల్లలకి మష్రూమ్స్ ఎక్కువగా పెడితే డి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. చాలా బాగుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు.